తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ మధ్య నన్ను చాలామంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ వచ్చే స్టోరీ టెక్స్ట్ని చదవండి, మేము కూడా చూస్తూ చదువుకుంటాము, నైట్ టైము పడుకున్నప్పుడు కూడా చదువుకుంటూ పడుకోవచ్చు అని అడుగుతున్నారండి. అలా స్టోరీస్ చదివి పెట్టాలంటే చాలా కష్టమని ముందు కూడా చెప్పాను. కానీ చాలామంది అడగడం వలన నేను కూడా అలా పెడదామని ట్రై చేద్దామని ఈ మధ్య నేను కొంచెం వాటిని ఎలా పెట్టాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వలన ఈ మామూలుగా వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతూ వచ్చింది. కానీ చివరికి కొంచెం ఏదో ట్రై చేశాను. ఎలా ఉందో మీరు కూడా చూడండి. మీకు నచ్చితే ఇలాగే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అయ్యే టెక్స్ట్తో ఇది ఫస్ట్ స్టోరీ అండి మనది. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు మాంగళ్యం తంతునానేనా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. పురోహితుడు పెళ్లి మంత్రాలని చదువుతుండగా తన్మయి మెళ్ళో 3 ముళ్ళు వేశాడు హేమంత్. అనుకున్న ముహూర్తానికి కొడుకు వివాహాన్ని నిర్విఘ్నంగా జరిపించినందుకు గాను గట్టెక్కించావు తండ్రి అంటూ తమ ఇలవేల్పు అయిన వెంకటేశ్వర స్వామికి మనసులోనే చేతులు జోడించింది ఈశ్వరి. పసుపు బట్టల్లో కలకలలాడుతున్న కూతుర్ని అల్లుడిని కళ్ళారా చూసుకున్నారు కృష్ణశర్మ సుమతి దంపతులు. 4 ఏళ్ల నుండి ఎన్ని సంబంధాలు చూసినా పిల్ల బాగా నలుపండి, మా అబ్బాయికి నచ్చలేదు అన్న సమాధానమే వస్తుండడంతో ఆ భగవంతుడు కూతురు నుదుటిన కళ్యాణ గీత గీశాడో లేదోనని బెంగపడ్డ తన్మయి తల్లిదండ్రుల మనసులు ఎట్టకేలకు కూతురు వివాహం హేమంత్తో నిశ్చయమయ్యాక కుదుటపడ్డాయి. ఒక్కగానొక్క కూతురు అవడంతో పెట్టిపోతల విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా ఆ తర్వాత అత్తవారింట్లో కూతుర్ని దెప్పుతారేమోనన్న భయంతో వియ్యపురాలి నోట్లో మాట నోట్లో ఉండగానే అన్నీ అమిరేటట్టుగా చూసుకున్నాడు కృష్ణశర్మ. కట్నం లేదన్న మాటే గాని లాంఛనాల పేరుతో వియ్యంకుడి నుండి ఈశ్వరి చాలానే రాబట్టింది. ఆవిడ గొంతమ్మ కోరికలను కిమ్మనకుండా తీర్చాడు కృష్ణశర్మ. పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా ఈశ్వరి ఆధ్వర్యంలోనే జరిగాయి. 3 నిద్రల ముచ్చట 16 రోజుల పండుగ పూర్తయ్యాక కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళారు. అమ్మాయిని చూసి యుగాలైనట్లుగా తోస్తోందండి. ఏ పని చేస్తున్నా కళ్ళల్లో అదే మెదులుతోంది. కూతుర్ని తలుచుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది సుమతి. నిజమే సుమతి, తన్మయి లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంది. అమ్మాయి అల్లుడు ఊటీ నుండి ఈ రాత్రికి వచ్చేస్తారుగా, మనం రేపు ఉదయాన్నే వెళ్ళి చూసొద్దాం భార్యని ఊరడించాడు కృష్ణశర్మ. కూతురికి ఇష్టమైన గులాబ్జామ్ తీసుకుని మరుసటి రోజు ఉదయమే బయలుదేరారు కృష్ణశర్మ సుమతిలు. చిన్నపిల్లలా సంబరపడుతూ పరిగెత్తుకొచ్చి వాటేసుకున్న కూతుర్ని చూస్తూనే ఆ తల్లిదండ్రుల మనసులు నిండిపోయాయి. ఊటీలో తామేమేం చూసింది కూతురు వివరించి చెబుతుంటే వింటూ కూర్చున్నారు. తామొచ్చి గంటపైనే అయినా అల్లుడు గాని వియ్యపురాలు గాని హాల్లోకి వచ్చి తమని పలకరించలేదన్న సంగతి కృష్ణశర్మకి అకస్మాత్తుగా స్ఫురించింది. ఏమ్మా తన్మయి, అల్లుడు మీ అత్తగారు కనిపించరే, బయటకు వెళ్ళారా? అదేం లేదు నాన్న, ఇంట్లోనే ఉన్నారు. ఆయనకి చలి జ్వరం రావడంతో గదిలో ముసుగు పెట్టి పడుకున్నారు. అత్తయ్య గారేమో ఆయన్ని కనిపెట్టుకొని చూసుకుంటున్నారు. అయ్యో చెప్పలేదేమ్మా, పద సుమతి, అల్లుణ్ణి చూసొద్దాం. నొచ్చుకుంటూ కూతురు వెంట గదిలోకి వెళ్లారు కృష్ణశర్మ సుమతిలు. మంచంపై నీరసంగా పడుకొని ఉన్నాడు హేమంత్. కొత్త పెళ్లి కొడుకు కళ లేస మాత్రమైనా కనిపించడం లేదతనిలో. పెళ్ళైన నెలలోపే అల్లుడు ఇలా నిరసించిపోవడం కృష్ణశర్మకి అపశకునంలా తోచింది. ఏమిటిది అక్కయ్య గారు, అబ్బాయి చాలా వేలాడిపోయాడు. మంచి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దాం పదండి. కృష్ణశర్మ మాటలకి ఈశ్వరి ముఖ కవలికలు మారిపోయాయి. కంగారు పడవలసింది ఏమీ లేదన్నయ్య గారు, మావాడి ఒంటికి చలి అస్సలు పడదు. వెళ్ళిందేమో చలి ప్రదేశాలాయే, అందుకే పడకేశాడు. రేపు ఈ పాటికల్లా తగ్గిపోతుందిలేండి. అంతగా అవసరమైతే మా ఫ్యామిలీ డాక్టర్ దినేష్ చూసి వెళ్తాడులేండి. నిక్కచ్చిగా చెప్పిన ఈశ్వరి మాటలకి మరి ఏమీ అనలేకపోయాడు కృష్ణశర్మ. మరి కొద్దిసేపు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరారు. 2 రోజుల పిమ్మట అల్లుడికి జ్వరం తగ్గిపోయి ఆఫీస్కి వెళ్తున్నాడని కూతురు ఫోన్ చేసి చెప్పాకే కృష్ణశర్మ మనసుకి నిశ్చింత కలిగింది. కూతురు నీళ్లు పోసుకుందన్న వార్తని ఫోన్లో వినగానే సంబరపడిపోయారు కృష్ణశర్మ సుమతిలు.
వేవిళ్లతో సతమతమవుతున్న తన్మయ్యతో ఉద్యోగానికి సెలవు పెట్టించి తమతో పాటు ఇంటికి తెచ్చుకున్నారు. వేవిళ్ళు తగ్గుముఖం పట్టాక చీర జాకెట్తో పాటు చలిమిడి కూడా పెట్టి ఇంట్లో దింపి వచ్చారు కృష్ణశర్మ దంపతులు. రోజులు వడివడిగా సాగుతున్నాయి. 7వ నెల రాగానే అందర్నీ పిలిచి ఘనంగా సీమంతం వేడుక చేసి కూతుర్ని పురిటికి ఇంటికి తెచ్చుకున్నారు. డాక్టర్ చెప్పిన తేదీకి వారం రోజుల ముందుగానే నొప్పులు రావడంతో నర్సింగ్ హోంలో చేర్పించారు. 6 గంటల అనంతరం పండంటి బాబుని ప్రసవించిన తన్మయి ముమ్మూర్తుల భర్త పోలికలను పుణికి పుచ్చుకున్న కొడుకుని చూసుకొని పురిటి నొప్పుల్ని మర్చిపోయింది. బాబుకి 3వ నెల రాగానే అనురాగ్ అని నామకరణం చేసి ఆ పైన 10 రోజులకి కూతుర్ని మనవడిని అల్లుడి ఇంట్లో దింపి వచ్చారు కృష్ణశర్మ సుమతిలు. నాన్న, మీ అల్లుడు గారిని అపోలో హాస్పిటల్లో చేర్పించాము. వెంటనే టాన్సిల్స్ ఆపరేషన్ చేయాలట. వార్త వింటూనే హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరారు కృష్ణశర్మ సుమతిలు. వీళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికే హేమంత్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్లారు. నాన్న, ఆసుపత్రి వాళ్ళు ఏవేవో పరీక్షలు చేశారో నాకేదో భయంగా ఉంది. ఆపరేషన్ చేసే ముందు పరీక్షలు చేయడం మామూలేనమ్మా. రేపు ఈ పాటికంతా సర్దుకుంటుంది చూడు అంటూ కూతురికి ధైర్యం చెప్పాడు కృష్ణశర్మ. ఆపరేషన్ జరిగిన వారం రోజులకి హేమంత్ కోలుకోవడంతో అందరి మనసులు తేలికపడ్డాయి. బ్యాంకు నుండి అప్పు తీసుకొని మంచి సెంటర్లో ఫ్లాట్ని బుక్ చేశాడు హేమంత్. పైకం తక్కువైతే భార్య పేరున ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను తీసి అల్లుడికి సాయం చేశాడు కృష్ణశర్మ. 2 నెలల్లో తన్మయి హేమంత్ల పేరున ఫ్లాట్ రిజిస్టర్ అవడం, గృహప్రవేశం చేసుకుని వాళ్ళు సొంత ఇంటికి మారిపోవడం జరిగిపోయాయి. అనుకోకుండా ఒకరోజు, నాన్న, ఈయనకి హై ఫీవర్ రావడంతో ఆసుపత్రిలో చేర్పించాము. ఇక్కడి డాక్టర్స్ ఏవేవో చెబుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. మీరు వెంటనే రండి. కూతురు ఫోన్లో చెప్పగానే ఉన్న ఫలానా ఆసుపత్రికి పరిగెత్తారు కృష్ణశర్మ సుమతిలు. హేమంత్కి వచ్చిన జబ్బు క్యాన్సర్ అని, అది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని, 2 నెలలు మించి బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పగానే కొయ్యబారిపోయారంతా. పెళ్ళైన 3 ఏళ్లలోపే కూతురి నుదుటి కుంకుమ రాలబోతోందన్న నిజాన్ని ఆ తల్లిదండ్రుల మనసులు జీర్ణించుకోలేకపోయాయి. కంటికి మింటికి ఏకధారగా రోదిస్తున్న కూతుర్ని ఓదార్చాలన్న ధ్యాసైనా లేనంతగా శోకసంద్రంలో మునిగిపోయారు వాళ్ళు. కాలం ఎవరి కోసం ఆగదుగా. డాక్టర్లు చెప్పినట్లు 2 నెలలు కూడా బ్రతకలేదు హేమంత్. నెల 10 రోజుల్లోనే అతను మృత్యువాతకి గురయ్యాడు. పెద్ద కర్మ పూర్తి అవుతూనే ఈశ్వరిని ఆమె పెద్ద కొడుకు రఘు తనతో పాటు నెల్లూరికి తీసుకుని వెళ్లడంతో కూతుర్ని మనవడిని తమతో ఇంటికి తెచ్చుకున్నారు కృష్ణశర్మ సుమతిలు. మనవడి ఆలన పాలన వాళ్లే దగ్గరుండి చూసుకోసాగారు. భర్తని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరిన కూతురు రోజుల తరబడి నిస్తేజంగా ఉండడంతో కృష్ణశర్మ ఆమెని కూర్చోబెట్టి హితవు చెప్పాడు. చూడమ్మా తన్మయి, మనం ఎంత బాధపడ్డా పోయిన వాళ్ళు తిరిగి రారు. ఒక్కసారి ఆ పసిబిడ్డ వైపు చూడు. నాన్న ఇంకా లేడని, ఎన్నటికీ తిరిగి రాలేడని తెలియని వయసులో ఉన్న ఆ చిన్నారికి తండ్రితో పాటు తల్లి ప్రేమని దూరం చేయడం భావ్యమా చెప్పు? పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. త్వరగా సిలబస్ పూర్తి చేస్తే మంచిది అంటూ మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు నిన్ననే కబురు పెట్టారమ్మా. నువ్వు నీ ఉద్యోగ నిర్వహణలో పడితే ఈ బాధ నుండి త్వరగా కోలుకోగలుగుతావు తల్లి. మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధని తనలోనే అణిచేసుకొని, అలాగే నాన్న అంది తన్మయి. మరుసటి రోజు నుండి కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది తన్మయి. మెల్లగా మనుషుల్లో పడుతున్న కూతుర్ని చూసి ఊపిరి పీల్చుకునేంతలోనే పులి మీద పుట్రలా ఫ్లాట్ కొనేందుకు బ్యాంకు నుండి తీసుకున్న అప్పు వాయిదాలని 6 నెలల నుండి జమ చేయడం లేదని బ్యాంకు నుండి రిజిస్టర్ పోస్టులో వచ్చిన నోటీసును చూసి నీరు కారిపోయాడు కృష్ణశర్మ. రామచంద్రం అన్నయ్య గారికి బ్యాంకు వ్యవహారాలన్నీ కొట్టిన పిండి కదండి. ఆయన సలహా తీసుకోండి. సమయానికి గుర్తు చేశావు సుమతి. ఇప్పుడే వెళ్తాను. బ్యాంకు నోటీస్తో పాటు ఇంటికి సంబంధించిన దస్తావేజులన్నీ తీసుకుని రామచంద్రం ఇంటికి వెళ్ళాడు కృష్ణశర్మ. ఆ కాగితాలన్నీ క్షుణ్ణంగా చదివాడు రామచంద్రం. భయపడవలసిందేమీ లేదురా కృష్ణ. మీ అల్లుడు అకౌంట్స్ మేనేజర్గా పనిచేసేవాడు కదూ. అతను తెలివైనవాడురా. అందుకే బ్యాంకు నుండి అప్పు తీసుకునేటప్పుడు బీమాని జత చేశాడు. కాబట్టి అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బీమా కంపెనీ వాళ్ళే
మిగిలిన అప్పు మొత్తాన్ని బ్యాంకు వారికి కట్టేస్తారు. మీ అమ్మాయి చేత క్లెయిమ్ ఫారంని పూర్తి చేయించి పంపితే చాలు, పని జరిగిపోతుంది. మా అన్నయ్య గారి అల్లుడు అదే బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా ఉన్నాడని నీకు తెలుసుగా. అతనితో మాట్లాడి పని త్వరగా అయ్యేటట్లుగా నేను చూస్తానులేరా. స్నేహితుడిచ్చిన భరోసాతో మనసు తేలికపడగా ఇంటికి చేరుకున్నాడు కృష్ణశర్మ. నెల రోజులు గడిచాక బ్యాంకు నుండి మరో నోటీసు రావడంతో హడలిపోయి మళ్ళీ రామచంద్రం ఇంటికి పరిగెట్టాడు కృష్ణశర్మ. వెంటనే తన అన్నయ్య అల్లుడు చంద్రశేఖర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు రామచంద్రం. నేను ఆ బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడి అరగంటలో మీకు ఫోన్ చేస్తాను మావయ్య అని చెప్పి చంద్రశేఖర్ ఫోన్ పెట్టేశాడు. అతని నుండి వచ్చే ఫోన్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ స్నేహితుడి ఇంట్లోనే కూర్చుండిపోయాడు కృష్ణశర్మ. చెప్పినట్లుగానే చంద్రశేఖర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. మామయ్య, ఫోన్లో వివరంగా చెప్పడం కష్టం. మీరేమీ అనుకోకపోతే ఈ సాయంత్రం ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నని తీసుకొని మా ఇంటికి రాగలరా? అలాగే బాబు. మనసేదో కీడుని శంకిస్తున్న స్నేహితుడి ముందు బయటపడలేదు కృష్ణశర్మ. సాయంత్రం కూతుర్ని తీసుకొని స్నేహితుడితో కలిసి చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళాడు కృష్ణశర్మ. కాఫీ పలహారాలతో అతిథి సత్కారాలు జరిపాక మెల్లగా విషయానికి వచ్చాడు చంద్రశేఖర్. అంకుల్, మీ అల్లుడు హేమంత్ గారు ఫ్లాట్ కొని చాలా కాలం అవ్వలేదు, కాబట్టి తీసుకున్న అప్పులో చాలా మటుకు బ్యాంకుకు జమ కాలేదు. అంత హెచ్చు మొత్తాన్ని బీమా కంపెనీ వాళ్ళు తామే బ్యాంకుకు కట్టవలసి వచ్చినప్పుడు కేసుని లోతుగా శోధించడం ఆనవాయితీ. అలా మీ కేసులోనూ కంపెనీ వాళ్ళు వాకబు చేస్తుండగా అనుకోకుండా కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. నిజానికి కేసు విచారణలో ఉన్న సమయంలో కేసుకు సంబంధించిన విషయాలని బయటకు చెప్పడం ఆఫీసు నియమాలకు విరుద్ధం. కాకపోతే ఆ బ్రాంచ్ మేనేజరు నేను మంచి స్నేహితులం కాబట్టి అతను నాతో ఆ విషయాలని పంచుకున్నాడు. అతను చెబుతున్న దాన్ని ముగ్గురు శ్రద్ధగా వినసాగారు. బీమా కంపెనీ వాళ్ళకి ముందుగా మీ అల్లుడి మెడికల్ రిపోర్ట్స్పై సందేహం కలిగింది. ఎందుకంటే ఆ మెడికల్ రిపోర్ట్ని ఇచ్చిన డాక్టర్ దినేష్పై బీమా కంపెనీలో ఇప్పటికే బ్లాక్ మార్క్ ఉంది. మునుపు అతనిచ్చిన 2 మెడికల్ రిపోర్ట్లు తప్పుడు అని తేలాయి. దాంతో మీ అల్లుడి విషయంలో మరింత వివరంగా దర్యాప్తుకి దిగారు వాళ్ళు. దురదృష్టవశాత్తు వాళ్ళు చేసిన దర్యాప్తులో కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. మనసులో భావాలేమీ పైకి కనిపించకుండా మౌనంగా వినసాగింది తన్మయి. హేమంత్ చనిపోవడానికి కొన్ని మాసాల ముందు అతనికి అపోలో ఆసుపత్రిలో ఏదైనా ఆపరేషన్ జరిగిందా అంకుల్? ఉన్నట్టుండి అడిగాడు చంద్రశేఖర్. ఆ ఆసుపత్రిలో మా అల్లుడికి టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది బాబు. అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి? ఆ విషయానికే వస్తున్నా అంకుల్. హేమంత్కి ఆసుపత్రిలో ఆపరేషన్కి ముందు జరిపిన వైద్య పరీక్షల్లో అతని ఒంట్లో అప్పటికే క్యాన్సర్ జబ్బు తిష్ట వేసిందన్న విషయం తెలిసింది. నిజానికి ఈ ప్రాణాంతకమైన జబ్బు అతనికి 5 ఏళ్ల క్రితం నుండే ఉన్నట్లుగా ఆ రిపోర్ట్లు చెబుతున్నాయి. అతను ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అన్నదానికి వాళ్ళకి ఆధారాలు దొరికాయి. ఆ విషయాలన్నీ దాచిపెట్టి తప్పుడు మెడికల్ రిపోర్ట్ని సృష్టించి బీమా కంపెనీని మోసం చేసినందుకు గాను మీపై కేసు పెట్టేందుకు బీమా కంపెనీ వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఆ బ్రాంచ్ మేనేజర్ని రిక్వెస్ట్ చేసి ప్రస్తుతానికి నేనది ఆపాను. రుజువులన్నీ కూడా బీమా కంపెనీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ క్లెయిమ్ని వెనక్కి తీసుకుంటేనే మంచిదంకుల్. లేదంటే అనవసరమైన ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్రాన్ పడిపోయాడు కృష్ణశర్మ. తన్మయ్యకైతే నోట మాట రావడం లేదు. మాకు ఈ విషయాలేవీ తెలియవు బాబు. అసలు అతనితో మా అమ్మాయి పెళ్ళి అయిందే 3 ఏళ్ల క్రిందట. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతనికి పెళ్ళికి ముందు నుండే ఈ జబ్బు ఉన్నట్లుగా అర్థమవుతుంది. అంతా మా కర్మ బాబు. ఒక్కగానొక్క కూతురు పసుపు కుంకుమలకి దూరం అయిందని దుఃఖంలో ఉన్న మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ మరింత మనస్తాపానికి గురి కాలేమో. మీరు చెప్పినట్లుగానే క్లెయిమ్ని వాపస్ తీసుకుంటాము అని కూతుర్ని తీసుకొని ఇంటికి వచ్చేశాడు కృష్ణశర్మ. ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మా అంటూ తల్లిని వాటేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తన్మయి. విషయం అంతా తెలుసుకున్న సుమతి కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. కొడుకు ఒంట్లో ఉన్న ప్రాణాంతకమైన జబ్బుని దాచిపెట్టి తన కూతురి గొంతు కోసిన ఈశ్వరిని శాపనార్థాలు పెట్టింది. అంతా జరిగిపోయాక ఎవరిని నిందించి ఏం ప్రయోజనం సుమతి? ఇదంతా మన తలరాత.
లలాట లిఖితం. దాన్ని తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, అంతే. వేదాంతం చెప్పాడు కృష్ణశర్మ. ఎన్నటికీ తిరిగి రాలేని లోకాలకి ఆయన వెళ్ళిపోయారన్న బాధ కంటే కూడా ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది ఒక మోసగాడితో, అబద్ధాల కోరుతో అన్న విషయాన్ని తలుచుకుంటేనే నా మనసుని రంపంతో కోసినట్లుగా ఉంటుంది ప్రీతి. చివరి క్షణాల్లోనైనా ఆయన నాతో నిజం చెప్పలేదు చూడు. ఆయన పోలికలతో పసిమి ఛాయలో పుట్టాడు మా అనురాగ్ అని ఒకప్పుడు ఎంతో మురిసిపోయాను. కానీ ఇప్పుడు అదే ఆ పసివాడి పాలిట శాపం అవుతుందేమోనని భయపడుతున్నాను. క్యాన్సర్ జబ్బు వంశపారంపర్యంగా వస్తుందని డాక్టర్లు చెప్పారు. బాబుకి అన్ని వైద్య పరీక్షలు చేయించాము. మా అదృష్టం కొద్దీ వాడికి ప్రస్తుతానికైతే ఏ జబ్బు లేదు, కానీ రెగ్యులర్గా చెకప్లని చేయించడం తప్పనిసరి అని చెప్పారు డాక్టర్. ప్రాణ స్నేహితురాలైన ప్రీతితో తన బాధని పంచుకుంది. స్నేహితురాలు చెప్పిన విషయాలను విని ప్రీతి చాలా బాధపడింది. ఆమె లా కోర్సు చదివి సీనియర్ లాయర్ వద్ద ప్రాక్టీస్ చేస్తోంది. తన్మయి, ఈ మధ్య నా వద్దకి ఇటువంటివి 6-7 పైనే కేసులు వచ్చాయి. ఆ కేసులన్నింటిలోనూ స్త్రీలకి నీకు జరిగినటువంటి అన్యాయమే జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంతకంటే ఎక్కువ నష్టమే కలిగింది. ఎందుకంటే ఆ స్త్రీల భర్తలకి ఉన్న జబ్బు ఎయిడ్స్. అది క్యాన్సర్ కంటే భయంకరమైనది. వాళ్ళు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత భర్తల నుండి ఆ వ్యాధి వారి భార్యలకి సోకడంతో వారంతా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా మారి జీవశ్చవాలుగా బతుకుతున్నారు. చెయ్యని పాపానికి శిక్షను అనుభవిస్తున్న ఆ స్త్రీలను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తన్మయి. మన దేశంలో వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు సమర్పించే దరఖాస్తుతో పాటుగా వధూవరుల హెల్త్ సర్టిఫికెట్ని జతపరచడాన్ని తప్పనిసరి నిబంధనగా ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి దాన్ని అతిక్రమించిన వారిపై కఠినమైన శిక్షలని గనుక అమలుపరిస్తే ఇటువంటి మోసాలని చేసేందుకు గాను ప్రజలు కొంతైనా జంకుతారు. అంతేకాకుండా సాంప్రదాయంగా జరిగిన వివాహాలని సైతం తప్పనిసరిగా రిజిస్టర్ చేసేలా ప్రభుత్వం చట్టాలని జారీ చేస్తే ఇటువంటి నేరాలని అరికట్టడం సులభం అవుతుంది. వివాహ రిజిస్ట్రేషన్ చట్టంలో ఈ విధమైన మార్పులని చేయవలసిన ఆవశ్యకతని వివరిస్తూ ఆ స్త్రీలందరి తరపున నేను ప్రభుత్వానికి పిటిషన్ని సమర్పించి పోరాడుతున్నాను తన్మయి. స్నేహితురాలిని హృదయపూర్వకంగా అభినందించింది తన్మయి. చాలా మంచి పని చేస్తున్నావు ప్రీతి. ఆ పిటిషన్ పైన నేను కూడా సంతకం చేస్తాను. నాకు జరిగినటువంటి అన్యాయం మరే స్త్రీకి జరగకూడదు. ఈ విషయంలో నీకు తోడుగా ఉండి నువ్వు తలపెట్టిన ఈ యజ్ఞంలో నేను పాలు పంచుకుంటాను. బహుశా నా ద్వారా ఇటువంటి సత్కార్యం జరగాలన్నదే ఆ దేవుడి నిర్ణయం కాబోలు. తన దుఃఖాన్ని పక్కకు పెట్టి తన లాంటి వాళ్ళందరి కోసం పోరాడేందుకు సిద్ధపడ్డ స్నేహితురాలిని ఆర్తిగా ఆలింగనం చేసుకుంది ప్రీతి. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. చూస్తాను. వీలైతే ఇది మీకు నచ్చితే గనక ఇలానే పెట్టడానికి ప్రయత్నిస్తాను. అయితే దీనికి చాలా టైం పడుతుందండి. కొంచెం నిదానంగానే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ పదాలలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే దయచేసి అర్థం చేసుకొని మన్నించండి. థ్యాంక్ యూ. నమస్తే.